అంటే నాకు చాలా ప్యాషన్. ఇప్పటి నుంచి కాదు, ప్యాషన్ 2018 నుంచి నాకు ఒక ప్యాషన్ ఉంటుండే. నేను కూడా కంటెంట్ క్రియేటర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని. 2018, 19, 20 నేను అందరి వీడియోస్ చూసుకుంటేనే నేను ఇన్స్పైర్ అయిపోతుండే. నేను కూడా మంచి సక్సెస్ అవ్వాలి అనుకుంటుండే. కానీ నేను స్టార్ట్ చేయడానికి మస్తు భయపడ్డా. ఎందుకంటే నా దగ్గర పర్ఫెక్ట్ ఫోన్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకొకటి మైక్ లేదు అండ్ లైటింగ్ లేదు అని నేను చాలా భయపడి నేను అసలు కంటెంట్ అనేది స్టార్ట్ చేయలేదు. కానీ 21లో నో మ్యాటర్ వాట్, నా దగ్గర ఏదో ఒక ఫోన్ ఉంది కదా, ఆండ్రాయిడ్ ఫోన్, దాంతో స్టార్ట్ చేద్దామని 2021లో స్టార్ట్ చేసిన. ఒక 10 వీడియోలు చేయగానే చక్కగా కనీసం ఒక 100 వ్యూస్ కూడా రాకపోతే నేను చాలా బాధపడ్డా. అరే ఎందుకు రీచ్ అవ్వట్లేదు 10 వీడియోస్కి రీచ్ రాదు. కానీ నాకు అప్పుడు అవన్నీ తెలియదు. అలా నేను 2021లో ఒక ఛానల్, 22లో ఒక ఛానల్, 23, 24, 25లో అలా ఇయర్కి ఒక ఛానల్ పెడతా, 20 వీడియోలు పెడతా. అది సక్సెస్ రాకపోతే నేను డిసపియర్ అయిపోతా, మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటా. కానీ నేను తప్పు ఎక్కడ చేసిన కన్సిస్టెన్సీ అస్సలు చేయలేదు. 2025 జనవరిలో కూడా స్టార్ట్ చేసిన. అది కూడా సేమ్ ఒక 30 వీడియోలు పెట్టి నాకు రీచ్ వస్తలేదు అని చెప్పి ఇట్లనే డిసప్పాయింట్లో ఉంటుండే. కానీ వన్ ఫైన్ డే నేను మా మమ్మీ ఒక మాట చెప్పారన్నమాట. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, కాకపోతే రిజల్ట్ ఆశించకు, కానీ డైలీ కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా నువ్వు ఆ రిజల్ట్ ఏదో ఉంటుందో అది ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడు అవ్వదు. నీకు నచ్చిన వర్క్ డైలీ హార్డ్ వర్క్ పెట్టి, కన్సిస్టెన్సీ పెట్టి, డిసిప్లిన్ పెట్టి నువ్వు చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడంట. అది మా మమ్మీ నాకు ఒకసారి చెప్పారు. నువ్వు ఎందుకు ఇట్లా డిసప్పాయింట్ అవుతున్నావు? ఒక్కొక్కరు ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడితే వాళ్ళు ఈ స్టేజ్కి వస్తారు, 5 years నుంచి కష్టపడితే వాళ్ళు ఈ స్టేజ్కి వస్తారు, కొంతమంది 1 yearకి రావచ్చు. సో టాలెంట్ ప్లస్ లక్ అన్నీ కలిసి వస్తుంది. సో గాడ్ టైమింగ్ని నమ్మాలి మనం, ఎప్పుడు రిజల్ట్ కోసం ఎదురు చూడొద్దు. అంటే ఫైనల్లీ మళ్ళీ ఆగస్ట్ నుంచి నేను స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఒక 60 వీడియోలు తీసిన. నాకు ఫాలోవర్స్ కూడా ఎక్కువ లేరు. కాకపోతే నేను గెయిన్ చేసుకుంది ఏంటి అంటే, ఈ 5 yearsలో నేను కెమెరాని ఫేస్ చేయగలుగుతున్నా, ఒక మనుషులతో బయట నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా, ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనే కాన్ఫిడెన్స్ నాలో బిల్డ్ అయింది. నాకు సక్సెస్ ఇప్పుడు రాకపోవచ్చు, డెఫినెట్లీ ఒక రోజు వస్తుంది. కానీ నేను వేస్ట్ చేసుకుని అనుకున్నా కదా, ఈ 5 years టైంలో నేను ఏం వేస్ట్ చేసుకోలేదు. కొంచెం నేను ఎడిటింగ్ వర్క్ వచ్చింది, కెమెరా ముందు ఎలా మాట్లాడాలో కొంచెం అర్థమైంది. అలా మనం డే బై డే చేస్తూ ఉంటేనే కదా ఏదైనా అలవాటు అవుతుంది. సో నేను ఒకటే అనుకున్నా,